హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో చాలా మంది కూడా ధనం సంపాదించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, జీవితాంతం సుఖభోగాలను అనుభవించాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాగనే జీవించిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఒకరున్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 వచనం నుంచి 31 వచనాలు చూసినట్టయితే ఆ యొక్క వచనాలలో మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు ధనవంతుడు, మరి ఒకరు దరిద్రుడైనటువంటి లాజరు కనిపిస్తారు. ఇందులో ధనవంతుడు ప్రతిరోజు కూడా సుఖభోగాలను అనుభవిస్తూ ఉండేవాడు. అలాగే లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు. ఆ యొక్క లాజరు ఆ ధనవంతుడి ఇంటి దగ్గర తిని పారేసిన ఆ యొక్క తినుబండారాలను తినుటకు ఎంతో వేచి ఉండేవాడు. ఒకానొక రోజున ఇద్దరు కూడా మరణించారు. ఈ లోకంలో ధనవంతుడు మరణిస్తే ఎంతో మంది గొప్పవారు ఆ ఇంటికి వచ్చి ఘనముగా ఆ యొక్క ధనవంతుని యొక్క శరీరాన్ని తరలించి ఒక మంచి ప్రదేశంలో పాతి పెడతారు. అలాగే ఆ యొక్క దరిద్రుడైనటువంటి లాజరు యొక్క మృతదేహాన్ని ముట్టుకోవడానికి కానీ, తీసుకొని పోవడానికి కానీ ఎవ్వరు కూడా లేరు. అలాగున ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో ఆ యొక్క లాజరు యొక్క మృతదేహం ఉంది. వారిద్దరూ కూడా మరణించారు. ధనవంతుడు పాతాళమునకు కొనిపోబడ్డాడు. ఆ యొక్క పాతాళంలో అగ్ని జ్వాలలతో కాలిపోతూ ఉన్నాడు. కానీ దరిద్రుడైనటువంటి లాజరు మరణించిన తర్వాత దేవదూతలతో కొనిపోబడతాడు. అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉంటాడు. ఈ లోకంలో ఏమి సంపాదించని లాజరు పరలోకాన్ని సంపాదించుకున్నాడు. మనం కూడా మన జీవితంలో మనమందరం కూడా పరలోకాన్ని సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు.